బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద స్వల్పంగా తోపులాట జరిగింది. ఇక శ్రీవారి సర్వదర్శన టోకెన్ల క్యూలో తోపులాట చోటు చేసుకుంది. వరుస సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఇక భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శన టోకెన్లను జారీ చేసింది టీటీడీ. ఇక స్వామివారి దర్శనం కోసం టోకెన్లు తీసుకోవాల్సిన భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది భక్తులకు సర్ది చెప్పి క్యూ లైన్లు కంటిన్యూ చేశారు. ఇక తిరుపతిలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అక్కడ తోపులాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రీలత. దాదాపు 1.5 గంట సేపు క్రితం మనం చూసుకున్నట్టయితే ఆ తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కొద్దిపాటి తోపులాట జరిగినటువంటి సంఘటన. అంటే భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో ఆ దర్శనం కోసం వచ్చేటువంటి టోకన్స్ కోసం అందరూ కూడా భూదేవి కాంప్లెక్స్ కి అయితే రావడం జరిగింది. ఇటీవల కాలం మనం చూసుకున్నట్టయితే శ్రీవారి మెట్టు మార్గాన్ని పూర్తిగా కూడా క్లోజ్ చేశారు. అక్కడ కొంత రిపేర్లు ఉన్నటువంటి మేరకు నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి అందరినీ కూడా ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ అలిపిరికి అతి దగ్గరలో చేరువలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా ఈ యొక్క టోకన్స్ ఇచ్చేటువంటి ఆ కార్యక్రమానికి ఆ టీటీడీ శ్రీకారం అయితే చుట్టింది. అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానము దివ్య దర్శనం శ్రీవారి మెట్టు కౌంటర్ కు సంబంధించినటువంటి టోకన్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఎస్ఎస్డి టోకన్స్. ఈ ఎస్ఎస్సి టోకన్స్ ఇష్యూ చేసేటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇవాళ అంటే వరుస సెలవు దినాలు అయితే ఉన్నాయి. ఈ వరుస సెలవు దినాల నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున భూదేవి కాంప్లెక్స్ వద్దకు కూడా ఈ యొక్క శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రావడం, పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మరో 2 రోజుల్లో కూడా వైకుంఠ ఏకాదశి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇంకా దాదాపు రేపటి దర్శనానికి పూర్తి స్థాయిలో 600 టోకన్స్ పైసలకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆ తోపులాట ఏదైతే ఉందో అది మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరినీ కూడా పూర్తిగా పంపించేయడం జరిగింది. అయితే ఈ యొక్క తోపులాట జరిగిన ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి పాదరక్షకులు కావచ్చు, బట్టలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడే పడి ఉన్నాయి. ఈ యొక్క అంటే గతంలో జరిగినటువంటి తోపులాట ఏదైతే ఉందో పద్మావతి ఉద్యానవనానికి సంబంధించినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 6 మంది శ్రీవారి భక్తులు మృత్యువాత పడ్డారు. అదే విధంగా 45 మందికి పూర్తిగా కూడా రక్త గాయాలయ్యాయి. అంటే వీటన్నింటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు అనేటువంటిది సీఎం చంద్రబాబు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి కావచ్చు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కొన్ని హెచ్చరికలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ హెచ్చరికల నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కూడా భక్తులు, సామాన్య భక్తులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రత చేకూర్చే విధంగా కూడా అంటే ఒకవైపు తిరుపతికి సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ కొద్దిసేపటి క్రితం ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో సర్వదర్శనం ఇచ్చేటువంటి ఆ టోకెన్ ఇచ్చేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతానికి తన సిబ్బందితో కూడా వచ్చి ఆ సుబ్బరాయుడు గారు ఇక్కడ టోటల్ గా కూడా ఈ యొక్క పరిస్థితిని కూడా పరీక్షించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగినటువంటి అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పునరావృతం కాకుండా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తన సిబ్బందితో రావడం జరిగింది. మీడియాతో కూడా సుబ్బరాయుడు ఎస్పీ మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క సోషల్ మీడియాలో భూదేవి కాంప్లెక్స్ వద్ద జరిగినటువంటి ఈ యొక్క తోపులాట ఏదైతే ఉందో కొద్దిపాటి తోపులాటను పూర్తి స్థాయిలో కూడా వక్రీకరించే విధంగా కూడా చూపిస్తున్నారనేటువంటిది మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఎవరు భక్తులు లేరు, కానీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియా తన యొక్క పోకడను చాటుకుంటుంది అనేటువంటిది ఆ సుబ్బరాయుడు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇలాంటి వాటిని టీటీడీకి సంబంధించి ఎటువంటిది కూడా తప్పు పట్టేటువంటి వార్తలను ప్రచురించకూడదు అనేటువంటిది ఈ యొక్క సుబ్బరాయుడు పూర్తిగా కూడా మీడియాతో కూడా చెప్పడం జరిగింది. అటువంటి పూర్తి స్థాయిలో వాటన్నిటి వాళ్ళంతా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేది 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే తిరుమల అన్నమయ్య భవన్లో అంటే రాష్ట్ర మంత్రులు, ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి
మంత్రులతో కూడా పూర్తి స్థాయిలో అన్నమయ్య భవన్లో ఒక మీడియా సమావేశం కూడా జరిగింది. ఆ యొక్క సమావేశంలో కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి విలేకరులకు కూడా సమావేశం తర్వాత కొన్ని యొక్క నిజాలను కూడా బయట పెట్టేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే జరిగినటువంటి గతంలో జరిగే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి తప్పిదాలు పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క చర్యలన్నింటినీ కూడా తీసుకుంటున్నాము. దాదాపు 3,000 మంది అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి 3,000 మంది పోలీసులు, అదే విధంగా 3,000 సీసీ కెమెరాలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి సీసీ నిఘా కేంద్రంలో కూడా ఎవరైతే వస్తూ ఉన్నారు, ఎవరైతే వెళ్తూ ఉన్నారు, ఎక్కడ అధిక భక్తులు ఎక్కడైతే ఉంటారో అనేటువంటిది కూడా పూర్తిగా కూడా రిపోర్ట్ ద్వారా కూడా పూర్తిగా ప్రతినిత్యం కూడా సీసీ కెమెరాలో పర్యవేక్షణ చేసే విధంగా కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క తోపులాట మళ్ళీ పునరావృతం కాకుండా మరో 600 పైచులకు టికెట్లు స్వామివారి దర్శనానికి ఉన్నా కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా బయట ఉన్నటువంటి అంటే అవుట్ లో ఉన్నటువంటి భక్తులు ఎక్కువ మంది మళ్ళీ ఇన్ఫ్లో అవుతారు, వాళ్ళందరూ కూడా క్యూ లైన్ పంపించడం వల్ల పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది పోలీసులు కావచ్చు, అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బంది కావచ్చు, టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా దాని మీద భద్రతా చర్యలు తీసుకొని ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా పూర్తిగా కూడా లాక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సర్వదర్శన టోకన్లు 600కు పైచులకు ఉన్నా కూడా ఎవరికి ఇవ్వకుండా వాళ్ళని పూర్తిగా కూడా కట్టడి చేసి నిరోధించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు ఇటు టీటీడీ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, టీటీడీ భద్రతా సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. రానున్నటువంటి వైకుంఠ ఏకాదశిని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు దృష్టిలో కూడా ఉంచుకొని ఆ తిరుపతికి సంబంధించినటువంటి స్థానికులకు ఏ విధంగా అయితే దర్శనం ఏర్పాట్లు చేశారో, వారి యొక్క గుర్తింపు కార్డుతో ఏ విధంగా అయితే దర్శనం ఏర్పాట్లు చేశారో అదే టోకన్ సమయానికి కూడా ప్రతి ఒక్కరిని స్వామివారి దర్శనానికి కూడా అనుమతిస్తామనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. జరిగినటువంటి సంఘటనలు తమ కళ్ళకు కట్టినట్లు ఇంకా కూడా ఏడాది పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ఏడాది జరిగినటువంటి ఆ యొక్క దుర్ఘటన ఏదైతే ఉందో, ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో, ఆ యొక్క బాధాకరమైన విషయం ఏదైతే ఉందో అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనేటువంటిది ఒకవైపు టీటీడీ ఉన్నతాధికారులకు మనసులో కూడా ఒక విధమైనటువంటి ఆ యొక్క సంఘటన మీద, హృదయ విదారకమైనటువంటి సంఘటన మీద ఒక ఇబ్బందికరమైనటువంటి వార్తలు వాళ్ళు విన్నారు. ఇటువంటిది పూర్తి స్థాయిలో కూడా అరికట్టాలనేటువంటి ఒక కార్యక్రమంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఆ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర, అదే విధంగా ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, నిన్నటి కూడా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ట్రావెలర్స్ కు వెళ్ళటానికి సరైనటువంటి ఒక పార్కింగ్ ఏర్పాటు చేశాము. అదే విధంగా 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవిని వెళ్ళడానికి కూడా ఒక పార్కింగ్ అయితే ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలతో పూర్తిగా కూడా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునేటువంటి ఆ సమయాన్ని ప్రతి ఒక్కరికి కూడా కేటాయిస్తాము, దాని ప్రకారమే వెళ్ళాలనేటువంటి చెప్పడం జరిగింది. శ్రీలత. రైట్, థాంక్యూ రాము.